యాక్షన్. బాహుబలి 2 భాగాలను బల్లాల దేవుడి రథం ప్రేక్షకుల దృష్టిని భలేగా ఆకర్షించింది. దాన్ని చాలా ఆకర్షణీయంగా, ఆసక్తి రేకెత్తించేలా తీర్చిదిద్దింది చిత్ర బృందం. అయితే ఆ రథం అంత వేగంతో ఎలా దూసుకురావడంతో కిటికేంటో జనాలకు అర్థం కాలేదు. బాహుబలి సినిమాకి సంబంధించి ఏది నిజమో ఏది మాయో అర్థం కాదు. అందుకే ఆ రథం మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ మహిమేనేమో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ రథానికి ముందు కనిపించే జంతువులు విఎఫ్ఎక్స్ సృష్టే కానీ మిగతాదంతా మాత్రం ఒరిజినల్ లేనట. ఆ రథం నిజంగానే అంత వేగంగా దూసుకొచ్చేలా డిజైన్ చేశారట. మరి రథం అలా ఎలా దూసుకెళ్లిందంటే అందుకు కారణం రాయల్ ఎన్ఫీల్డ్ బైకే అంటున్నాడు ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్. బల్లాల దేవుడి రథానికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇంజన్ను అమర్చారట. అందుకే ఆ రథం అలా దూసుకెళ్లిందట. అంతేకాదు, రథం ముందు భాగంలో ఒక కారు స్టీరింగ్, దాని వెనుక ఒక డ్రైవర్ కూడా కూర్చునేట్లు డిజైన్ చేశారట. ఆ డ్రైవరే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్తో కూడిన రథాన్ని నడిపిస్తుంటాడట. ఈ రథాన్ని పూర్తిగా సాబుల్ సిరిల్ బృందమే తీర్చిదిద్దిందట. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్ను ఎక్కడైనా సులభంగా బిగించుకునే అవకాశం ఉండడం, భారీ బరువులను లాగే సామర్థ్యం దానికి ఉండడంతో సాబు బృందం రథం కోసం ఉపయోగించుకుంది. బాహుబలి సినిమా కోసం సాబు బృందం ఇలాంటి చిట్కాలు మరెన్నో ఉపయోగించింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.